క్రైస్తవ నీతి. క్రైస్తవ నీతి అంటే క్రైస్తవ నీతి అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేస్తే నీతిగా ఉంటుంది, ఏది చేస్తే అనీతిగా ఉంటుంది అనే విషయాన్ని విశ్లేషించే దాంట్లో నీతి అనేటువంటిది మనము చూడగలం. క్రైస్తవ నీతి, క్రైస్తవత్వము ఏ ఒక్కరికి కూడా ఎప్పుడు చెడు నేర్పదు. నేను కుటుంబాల గురించి కొన్ని మాటలు చెప్తాను, భార్య భర్త గురించి కూడా చెప్తాను. క్రైస్తవ్యము ఎవరి గురించి కూడా చెడ్డగా చెప్పదు. నువ్వు చెడు చేయి, నువ్వు తప్పు చేయి, నువ్వు పొరపాటు చేయి, నువ్వు అన్యాయం చేయి, నువ్వు నరహత్య చేయి, నువ్వు వ్యభిచారం చేయి అని చెప్పదు. బైబిల్ గ్రంథాల్లో చాలా విషయంలో రాయబడతా ఉంటాయి. ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్నవి పొరపాట్లు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఫలానా వ్యక్తి ఫలానా పాపం చేశాడు, ఫలానా వ్యక్తి ఫలానా పాపం చేశాడు, ఫలానా స్త్రీ ఫలానా పాపం చేసింది, ఫలానా వ్యక్తి ఫలానా స్త్రీ కలిసి పాపం చేశారు అని వ్రాయబడ్డాయి. అవి ఎందుకు రాయబడ్డాయి అనే విషయాన్ని మీకు నేను చెప్తాను. ఎందుకు రాయబడ్డాయి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు దేవునిలో ఉంటూనే వారు తప్పు చేశారు, వారు పొరపాటు చేశారు, వారు వ్యభిచరించారు, వారు చేయకూడనటువంటి అన్య కార్యక్రమాలు లేదా అన్య పాపాలు చేశారు అని బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడైన యెహోవా. అది చాలామంది మన వాళ్ళు సహోదరులు ఏం చేస్తారంటే, మీ బైబిల్ గ్రంథంలో అది ఉంది కదా, మీ బైబిల్ గ్రంథంలో పాపం ఉంది కదా, మీ బైబిల్ గ్రంథంలో వ్యభిచారం ఉంది కదా, మీ బైబిల్ గ్రంథంలో ఫలానా ఉన్నాయి కదా అని వాళ్ళు చెప్తా ఉంటారు. బైబిల్ గ్రంథంలో తప్పు చేసినటువంటి వ్యక్తుల గురించి రాయబడ్డం మాత్రము వాస్తవ్యం. రాయబడ్డదే. పాపం గురించి రాయబడ్డది, వ్యభిచారం గురించి రాయబడ్డది. అయితే అక్కడ పాపము వ్యభిచారం గురించి ఎందుకు రాయబడ్డది అని అంటే, పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు పాపం చేశారు. ఎలాగెలా ఈ రకంగా. పూర్వకాలంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారు ఈ రకంగా. పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి అబద్ధాలు ఆడారు ఈ రకంగా. అలా ఆడారు కాబట్టి బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి ఎవరైతే చదువుతున్న వ్యక్తులకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు అలాగూ చేయకండి అని చెప్పాడన్నమాట. క్లారిటీ అర్థమైంది కదా. పూర్వంలో ఒకవేళ దావీదును మనం తీసుకుంటే వ్యభిచారం చేశాడు, తప్పే. తన భార్యను బెత్షెబా యొక్క భార్యను చంపించాడు, తప్పే. అలాగనే ఇంకొక వ్యక్తి తప్పు చేశాడు, తప్పే. ఇంకా రకరకాల కొంతమంది వ్యక్తులు తప్పులు చేశారు, తప్పే. అది ఆ తప్పు చేసింది దేవుడు దాచేయలేదు, దాన్ని బయటికి తీయించి ప్రవక్తలతో బైబిల్లో రాయించి ఇందులో ఫలానా వ్యక్తి తప్పు చేశాడు, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు అని ఎత్తి చూపించాడు. అంటే మీరు ఈ పాపమే చేయండి, మీరు ఈ యొక్క అన్యాయమే చేయండి, మీరు ఈ వ్యభిచారమే చేయండి, మీరు ఈ నరహత్య చేయండి అని చెప్పలేదు. గమనించాలి ఈ విషయం. వాళ్ళు అలాగ చేశారు కాబట్టి మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పాడు అనమాట. అంటే అక్కడ ఏంటంటే ఒక నీతి చెప్పాడు, ఒక నియమము చెప్పాడు, ఒక క్రమము చెప్పాడు, ఒక క్రమ విధానం చెప్పాడు దేవుడు. చిన్న ఉదాహరణ, ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తున్నప్పుడు స్టేషన్లో అనౌన్స్మెంట్ చేస్తారు, ఇదిగో పలానా పలానా ట్రైన్ వస్తుంది, మీరు జాగ్రత్తగా మా ట్రైన్ ఎక్కండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. ట్రైన్ వస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బ్యాగులు పట్టుకొని, పిల్లల్ని పట్టుకొని, ఆ ముసలోళ్ళని పట్టుకొని ఊరికి త్వరగా లోపలికి వెళ్ళిపోయి కూర్చుందాం కదా అని ఏం చేస్తారంటే వాళ్ళు కంగారులో వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి. వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఏ కాల్ జారో ఏం చేస్తారంటే ఆ ట్రైన్కి ఆ తర్వాత ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోతారు. పడిపోతే అక్కడ చాలా ప్రమాదం జరుగుతుంది. అది పక్కన ఉన్న వాళ్ళు అందరూ చూసారు, అయ్యో అనవసరంగా ట్రైన్ పట్టాలకు క్రింద వెళ్ళిపోయాడు అని అంటారు.
కొంతమంది మన హీరోలు, చిన్నపిల్లలు, యూత్ వారు ఏం చేస్తారంటే బండి కదిలే వరకు వీళ్ళు వెళ్ళరు, ఎక్కరు బండి. బండి కదిలిపోతున్నప్పుడు, బండి మూవ్ అయిపోతున్నప్పుడు, అది కొంచెం స్పీడ్గా వెళుతున్నప్పుడు మనోళ్ళు పరిగెట్టుకొని 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 ఆ ట్రైన్ ఓస్ పట్టుకొని టక్కన ఎగిరి ట్రైన్లోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశిస్తున్నప్పుడు దేవుని దయ వల్ల అలా బాక్స్లోకి అంటే ట్రైన్లోకి లోపలికి వెళ్తే సంతోషమే. కొంతమంది ఆ పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతున్నటువంటి పరిస్థితుల్లో కాలు జారో, చెయ్యికి ఆ ఊస అందకో కింద పడిపోతే, ఆ పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ బండి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్లాట్ఫారం నుంచి పడిపోతాడు. పడిపోతే మనోడు ప్లాట్ఫారం నుంచి ఆ కిందకి ఆ ట్రైన్లో దూసిపోతే ఆ ట్రైను ఆ యొక్క వ్యక్తిని మరి తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు, పీస్ పీస్ అయిపోతాడు కదా. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు ఆ విషయాలు. అప్పుడు ఆ సంఘటన జరిగినటువంటి స్థలంలో కొంతమంది పెద్దోళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ విషయాన్ని అమ్మో, అరెరే, ఆ కుర్రోడు అనవసరంగా పరిగెట్టకుండా ఉండవలసింది, బండి ఆగినప్పుడు ఎక్కేయాలి కదా, ఆ మనిషి బండి ఆగినప్పుడు ఎక్కాలి కదా, ఆ మనుషుడు బండి ఆగినప్పుడు ఎక్కాలి కదా, పరిగెడుతున్నప్పుడు బండి వెళ్తున్నప్పుడు చూసుకోకుండానే వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, అలా చేయకూడదు, చాలా తప్పు చేశారు వాళ్ళు అని పక్కన ఉన్నటువంటి కొంతమంది మనుషులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అదే వ్యక్తులు ఇంకొక సమయంలో ఎప్పుడైనా ట్రైన్ ఎక్కడానికి వెళుతున్నప్పుడు ఎవరైనా అలాగా చేస్తున్నారనుకోండి, బండి ఎక్కడానికో ఆ త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు మీరు త్వరగా మీరు బండి ఎక్కండి, ఆ బండి కదిలేటప్పుడు మాత్రం మీరు ఎక్కకండి, జాగ్రత్త, పట్టాల కిందకి వెళ్ళిపోతారు, మీరు బండి పరిగెడుతున్నప్పుడు దాంతోపాటు పరిగెట్టి ఎక్కకండి, ఎక్కితే ఒకవేళ కాలు జారో చెయ్యి జారో కింద పడితే చచ్చిపోతారు బాబు అని చెప్తారు. ఎందుకు? ముందు వాళ్ళు ఒక సంఘటన ముందు సమయంలో చూచారు. ఆ సమయాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కుతున్నటువంటి వారితో చెప్తారు, ఫలానా వాళ్ళకి ఫలానా విధంగా ఇలా కాలు జారి చెయ్యి జారి లోపలికి వెళ్ళిపోయి చనిపోయారు, మీరు అలా చేయకండి అని చెప్తారు. మీరు అలా చేస్తే మీరు కూడా చచ్చిపోతారయ్యా అని చెప్తారు. తప్పు కాదు కదా, అది తప్పు కానే కాదు. ఆ మనుషుడు అలా జరిగింది కాబట్టి మీరు ఎలా చెయ్యండి అని చెప్తున్నాడా? లేదు కదా. ఎక్కొద్దు, అలాగా బండి ఆగినప్పుడే ఎక్కండి అని చెప్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథములో పూర్వకాలంలో పొరపాట్లు చేశారు, పూర్వకాలంలో అన్యాయం చేశారు, పూర్వకాలంలో వ్యభిచరించారు, పూర్వకాలంలో హత్య చేశారు, ఆళ్ళు చేసినట్లు ఇప్పుడు మీరు చెయ్యొద్దు అని చెప్తుంది బైబిల్. అది నీతి అంటే. పూర్వకాలంలో ఒక 4-5 పెళ్లి చేసుకున్నాడు అని అనుకొని రాయించింది అనుకోండి బైబిల్. ఇప్పుడు కూడా మీరు 4-5 కాదు, ఇంకో 8-10 మందిని చేసుకోమని చెప్పట్లేదు బైబిల్. అలాగూ చేసుకోకూడదు. నీకు ఒకే భార్య ఉండాలా, నీకు ఒకే భర్త ఉండాలి అని చెప్తుంది బైబిల్. అలా చెప్తూ ఏమంటది, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఒకరిని ఒకరు గౌరవించుకోండి, ఒకరిని ఒకరు మరి కలిసిమెలిసి ఉండండి అని చెప్తూ, ప్రియమైన వాళ్ళారా, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో చెప్తుంది, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను అని చెప్తుంది బైబిల్. వారి వారి ధర్మాలను నడపాలి. భార్యను చూసుకునే విధంగా భార్యను చూసుకోవాలి, భర్తను చూసుకునే విధంగా భర్తను చూసుకోవాలి. వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వారి ధర్మాన్ని వారు పాటించండి అని బైబిల్ చెప్తుంది. చాలామంది బైబిల్ను వక్రీకరిస్తున్నారు. అందులో పాపం ఉంది కదా, మీరు మాకెందుకు చెప్తారు అని మాట్లాడతారు. సోదరా, సహోదరా, అందులో పాపం రాయబడ్డ మాట నిజమే, మీరు అన్నది రైటు. అది ఇప్పుడు పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటన ప్రస్తుత కాలంలో చెప్పబడుతుంది అనమాట. పాస్ట్లో జరిగినటువంటిది అలాగూ చేయకూడదని ప్రజెంట్లో ఒక నీతి సూక్తి చెప్తుంది క్రైస్తవత్వం ప్రజలందరికీ. అది తప్పు కాదు కదా. మన లోక సూక్తి ఒక మాట అంటారు, తప్పులు ఎంచువాడు తమ తప్పులు ఎరుగరు అని. అన్నిటిలో తప్పులు నువ్వు ఎంచావనుకోండి,
నీలో నీ తప్పు నువ్వు ఎరగవు. తప్పు. కాబట్టి ఏ దాంట్లోనూ తప్పులు ఎతక్కండి, మంచి వెతకండి. మనిషిలో మంచి వెతకండి, మతములో మంచి వెతకండి, పనులలో మంచి వెతకండి, మంచి కార్యాల్లో మంచి వెతకండి. అలా చెయ్యండి. మన అందరం ఒకటే. దేవుడు మనల్ని అందరినీ చక్కగా జీవించమనే ఈ భూమి మీద మనల్ని పంపించాడు. ఇందులో కొట్టుకోవడం, తిట్టుకోవడం, మీ దాంట్లో అది ఉంది, మీ దాంట్లో ఇది ఉంది, అల్లాడేమని మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఈవిడు మంచిది కాదు, ఈవిడు మంచిది కాదు అని రకరకాలుగా మనం వాళ్ళని నిందలేస్తూ ఉంటుంటాం. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఈ భూమి మీద మనకు ఆయుష్ ఇంత ఇచ్చాడు దేవుడు. ఆ ఇంత ఇచ్చినటువంటి ఆ ఆయుష్ని మనం ఇంతలా పెంచుకుంటూ పోతూ ఆనందంగా గడపాల. ఈ ఇచ్చిన ఇంత ఆయుష్లో కొట్టుకోవటానికి, తిట్టుకోవటానికి, అసహించుకోవటానికి, విమర్శించటానికి, రకరకాల ఆటలకి మనం ఈ సమయాన్ని కేటాయిస్తే ఇంక మనకు మిగిలేదేముందండి? జబ్బులు, జ్వరాలును. మనకు మిగిలేదేముందండి? జబ్బులు, జాడ్డాలును. ఏమండి, మనకి 50+ వచ్చేసిన తర్వాత అన్ని నీరసాలు, జబ్బులే. ఇంక ఇందులో తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవత్వం మనుషులకి మంచి నేర్పుతుంది తప్ప ఎవరిని పాడైపోండి అని చెప్పట్లేదు, ఎవరిని కూడా నాశనం అవ్వండి అని చెప్పట్లేదు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను తిట్టువాడిని కూడా ప్రేమించు, నిన్ను కొట్టేవాడిని కూడా ప్రేమించు, నిన్ను అసహించుకున్నవాడిని కూడా ప్రేమించని బైబిల్ చెప్తుంది. అందుకనే క్రైస్తవులు అలా నోరు మూసుకొని ఉంటున్నారు. అంతే. అదే నీతి అంటే. సో ఈ యొక్క సత్యాన్ని కొన్ని మాటల్లో నేను చెప్పాను. మరి ఏమైనా ఒకలా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా, లేకపోతే నేను చెప్పలేకపోయినా క్షమించండి. వేరే అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి మీకు ఇంకా వివరంగా నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.